హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యూజువల్లీ చలికాలం వచ్చిందంటే కోల్డ్ కాఫ్ కూడా వచ్చినట్టు అనమాట. సో దానికోసం అయితే ఒక మంచి హోమ్ రెమెడీ అయితే మీకు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మంచిగా ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని దాంట్లో చెక్క, లవంగా అండ్ అలాగే మిరియాలు కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే దాంట్లోకి మంచిగా దంచుకున్న అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగా, మిరియాలు, అల్లం అవి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కొన్ని తులసాకులు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని బాగా మరిగించుకోవాలి. ఎంత మరిగించుకోవాలంటే ఇప్పుడు మనం పోసిన వాటర్ ఏవైతే 2 గ్లాసెస్ ఉన్నాయో అవన్నీ బాగా మరిగిపోయి వాటి కలర్ అనేది చేంజ్ అవుతుంది. వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. మీకు అర్థమైపోతుంది అనమాట ఎంత మరగాలి ఏంటి అనేది. సో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 4-10 అట్లా ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కషాయం అయితే మేము కరోనా టైంలో బాగా యూజ్ చేసామన్నమాట. కరోనా టైంలో ఏంటంటే కాఫ్ వస్తే చాలు చాలా టెన్షన్ వేసేది కదా మనందరికీ. ఆ కరోనా టైంలో అయితే మమ్మల్ని బాగా సేవియర్ చేసిందైతే ఈ కషాయమే. మేము డైలీ తాగేవాళ్ళము. ఒక చిన్న టీ కప్ అంతా తాగేవాళ్ళం అనమాట ఈ కషాయాన్ని. సో ఇక్కడ చూసారా కలర్ అంతా చేంజ్ అయిపోయి మనం వేసినవన్నీ బాగా మరిగి కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే దాన్ని మంచిగా వడగట్టుకొని ఒక గ్లాస్‌లో అయితే తీసుకుంటున్నాను. ఈ కషాయాన్ని ఇలానే డైరెక్ట్‌గానే తాగొచ్చు. మీకు కొంచెం స్వీట్‌నెస్ కావాలి అనిపిస్తే కొంచెం హనీ కానీ, బెల్లం కానీ యాడ్ చేసుకోండి. షుగర్ మాత్రం టచ్ అవ్వకుండా ఉంటేనే బెటరు. హనీ అండ్ బెల్లం అయితేనే మంచిగా హెల్తీగా ఉంటుంది. సో అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.